ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 119:5. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి యుండిన ఎంత మేలు. ప్రియులరా, ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు గైకొడినట్లుగా, ప్రియమైన వాళ్ళరా, ఆ ప్రకారం నడుచున్నట్లుగా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత మేలు అని భక్తుడు సెలవిస్తున్నాడు. అంటే స్థిరమైన ప్రవర్తన ఒక ప్రతిఫలాన్ని తీసుకొస్తుందండి. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం మేలు పొందుకుంటామని, దేవునికి లోబడి జీవించడం వలన మేలు పొందుకుంటామని బైబిల్ గ్రంథము ఎంతగానో సెలవిస్తుంది. అటువలే మరి పరిశుద్ధమైన ప్రవర్తన ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆ ప్రవర్తనను బట్టి కూడా దేవుడు చక్కటి మేలు ఇస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మరి స్థిరమైన ప్రవర్తన, చాలా మంది కొన్నిసార్లు మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. కొన్నిసార్లు ప్రియమైన వాళ్ళరా, వారి ప్రవర్తనలో మార్పులు వస్తూ ఉంటాయి. వయసు పెరుగుతున్నప్పుడు ప్రవర్తన మారటము సహజమే. కానీ ఆత్మీయ జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఒక స్థిరమైన ప్రవర్తనని మనం కలిగి ఉండాలి. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. సంసోను యొక్క ప్రవర్తన గురించి మనం ఆలోచించేద్దాం. కొన్ని సంవత్సరాల పాటు తను చాలా బాగున్నాడు. ఎప్పుడైతే గాజాకు వెళ్ళాడో అప్పటి నుంచి తన ప్రవర్తన మారిపోయింది. ప్రియమైన వాళ్ళరా, ఇస్కరియోతు యూదా గురించి మనం తెలుసుకుందాం. మరి చాలా సంవత్సరాలు ఈ ప్రభువుతో తను నడిచి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తను ధనము మీద తన ఆశ కలిగి ఉన్నాడో తన ప్రవర్తన మారిపోయింది. ప్రియమైన వాళ్ళరా, ప్రభువుతోనే ఉన్నాడు. అటువలే గెహాజీ ప్రవర్తన గురించి మనం ఆలోచించేద్దాం. ఎప్పుడైతే ఆ యొక్క కుష్ఠరోగి అయిన నయమాను తీసుకొచ్చిన ఆ కానుకలను చూచి ఉన్నాడో తనలో ప్రియమైన వాళ్ళరా ఆశ పుట్టింది. వెంటనే తన ప్రవర్తనని మార్చుకున్నాడు. కావున ఒక్కొక్కసారి చాలా మంది ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తన స్థిరపడితే నీకు మేలు కలుగుతుంది అని. కావున నీ ప్రవర్తన స్థిరమైనదేనా లేకపోతే చంచలమైనదా అని ఉదయకాలం ముందు ఆలోచన చేయాలండి. కావున దేవుడు తన భక్తుల కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అటువలే ప్రవర్తన యందు స్థిరపడి ఉండిన ఎంతో మేలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడిచ్చే మేలు పొందుకోవాలంటే దేవునిలో నీవు స్థిరమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే, ఆనాడు యేసేపు చూడండి, ఎంత కష్టదినములు వచ్చినా తన ప్రవర్తనను మార్చుకోలేదు. యోబు తన ప్రవర్తనను మార్చుకోలేదు. పౌలు తన ప్రవర్తనను మార్చుకోలేదు. ప్రియమైన వాళ్ళరా, అటువంటి చక్కటి స్థిరమైన ప్రవర్తనను కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.